ఆవిడని ఆశ్రయించారు. ఆవిడ జగత్తంతా ఆశ్రయించింది. ఇక్కడ వింటున్న ఇన్ని వందల వేల మందిలో ఉన్నది, నాలో ఉన్నది, ఈ సింహాసనంలో ఉన్నది, నీళ్ల సీసాలో ఉన్నది, మైకులో ఉన్నది, అన్నిటిలోనూ ఉన్నది ఒకే ఒక శక్తి. దయచేసి రెండు శక్తులు ఉన్నాయనుకోకండి. లలితా సహస్రంలో చెబుతారు, చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. చిచ్చక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నాలో ఉన్న చైతన్య శక్తి. అలాగే మీరు వింటున్నారు, మీలో వినడం అనేటువంటి శక్తి, అది చిచ్చక్తి. జడశక్తి అంటే ఏమిటో తెలుసా? ఈ మైకు మన మాట గ్రహిస్తోంది కానీ కదలడం లేదు, ఈ సింహాసనం కదలడం లేదు, ఈ నీళ్ల సీసా కదలడం లేదు. ఉన్నట్టుండి నీళ్ల సీసా పైకి లేచింది అనుకోండి, నాకు భయం వేసి పారిపోతాను ఇక్కడి నుంచి. అంచేత మాట్లాడుతున్నంతసేపు నీళ్ల సీసా కదలకుండానే ఉండాలి, సింహాసనం కదలకుండానే ఉండాలి, మైకు కదలకూడదు, మాటలను మాత్రమే మీకు వినిపించాలి. నేను అటు ఇటు కదులుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. నన్ను కదిలేలా చేస్తున్నది, వీటిని కదలకుండా చేస్తున్నది, వానలో మిమ్మల్ని కూడా కదలకుండా చేస్తున్నది అమ్మవారు. ఇక్కడ నిరూపణ అయింది, చిశక్తి జడశక్తి రెండూ ఉంటాయి.